ఇంకొకటి ప్రధానమైంది ఈ అనుభవదారు, అదేవిధంగా కాస్తు సాగు, వాస్తవంగా సాగు చేసేవారు ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతి చట్టంలో మెయింటైన్ చేస్తారా? తెలంగాణలో ఈ ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే తెలంగాణ మీకు తెలియంది కాదు, తెలంగాణ నేపథ్యంలో చూస్తే కొంత లక్షల కుటుంబాలు భూమి దున్నుకుంటున్నారు, తరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ ఎప్పుడు పట్టాకెక్కలేదు. వాళ్ళు అనుభవదారుగానే కొనసాగుతున్నారు. పహానీలో అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం ఫలితం కావచ్చు, లేదా భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ తక్కువ ధరకు అమ్ముకొని పోయి చిన్న చిన్న రైతులు ఆ భూములు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు. కానీ వీళ్ళు పట్టా చేయించుకోలే, వాళ్ళ కాగితాలు కూడా లేకపోవచ్చు. వీళ్ళందరూ ఎక్కువ శాతం ఏమైంది, కేవలం అనుభవదారు కాలంలో పేరు వచ్చింది, పట్టా కాలంలో ఆ పాత పట్టాదారు పేర్లే కొనసాగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ అనుభవదారు కాలం ఎగిరిపోయింది, పట్టా కాలంలో ఉన్నోడికి ధరణి పాస్ పుస్తకం వచ్చింది. ఈ కాస్త ఆధారం కూడా అనుభవదారులో ఉన్నవాడికి లేకుండా పోయింది. అందులో కొద్దిమంది సాదా బనవలు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని ఉన్నారు. చాలా చోట్ల మనం తెలంగాణ ఇప్పుడు ఏమింటున్నామంటే ఇంకా భూమి దున్నుకుంటున్నాము, కానీ ఎవరో ధరణి బుక్ తెచ్చుకొని రైతు భరోసా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు భూమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, బలవంతంగా భూముల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఆధారం ఏంటి, ఎవరైతే ఈ రోజున భూమి యజమాని అయి ఉండి పట్టాకెక్కకుండా కాస్తు కాలంలో మాత్రమే ఉన్నారో వాళ్ళకు ఒక వెసులుబాటు దొరికే అవకాశం భూభారతి ఇస్తుంది. రేపు పొద్దున పహాని నిర్వహణ మళ్ళీ మొదలైతే అందులో వీళ్ళ వివరాలు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మందికి యజమాని అయ్యుండి, మనమే ఆక్రమణదారుల గురించో బలవంతాలు లాక్కున్న వాళ్ళ గురించి మాట్లాడేట్లా, భూమి యజమాని అయి ఉండి పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవంలో మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ భూభారతి యొక్క భరోసా ఇవ్వనుంది. ఓకే, మీరు చెప్పిన దాంట్లో రిలేటెడ్గానే భూమి ఉండి కూడా ధరణి అంటే కొత్తగా చట్టం ప్రకారం ఒక పాస్ పుస్తకం రాకుండా ఉన్నది ఇప్పుడు చాలామందికి, వారికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఎవరికైనా భూమి ఉండి, భూమి మీద హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉంటారో ఈ సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు భూమిలో ఉన్నమాట వాస్తవం, మీకు హక్కులు ఉన్నమాట నిర్ధారణ కనుక అయితే RORలు నమోదు చేయొచ్చు, వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెస్తే ఏంటివి అవి? ఒక 3 కీలక మార్పులు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, భూభారతి రాకముందు ఏం జరిగేది, మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి, ధరణి పోర్టల్కి వెళ్ళి కానీ ఈ సేవా సెంటర్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర డేటు టైం బుక్ చేసుకోవాలి. అది చేయాలంటే మీరు ఫీజు కట్టాలి, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యూటేషన్ ఫీ కడితే మీకు ఒక డే టు టైం ఇస్తారు. ఆ రోజున మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తహసీల్దార్ ముందుకు వెళ్తే ఆయననే ఒక ఫార్మాట్ ఉంటుంది, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెంటనే హక్కుల రికార్డులో మార్పు చేసి మ్యూటేషన్ జరిగిపోతుంది. కొత్త పాస్బుక్ జారీ చేయటమో, కొన్నాయన కనుక ఆల్రెడీ పాస్బుక్ ఉంటే దాంట్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తాడు. ఇది ప్రక్రియ. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని 3 మార్పులతోటి. అసెంబ్లీలో కూడా దీని చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి గారు ఏం చెప్పారు, ధరణిలో ఏదైనా కొద్దిగా మంచి ఉంది అంటే అది ఇదే, అంటే రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోయి చేతికి పుస్తకం వస్తుంది, మాకు ఎట్లాంటి బేషజాలు లేవు, మంచి ఉంటే కొనసాగిస్తామన్నారు. ఇది కొనసాగుతుంది. కానీ దీంట్లో 3 లోపాలు ఉన్నాయి, అది సరిదిద్దే ప్రయత్నం భూభారతిలో జరిగింది. ఒక లోపం ఏంటంటే, మీరు ధరణి చట్టం వచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మీ దస్తావేజ్ మీరే రాసుకునేది, అలా అన్ని వివరాలు ఉండేటివి, దాని చరిత్ర కూడా రాసేటోళ్ళు, అమ్మటానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఇంకెక్కడి నుంచి వచ్చింది, దాని దారులు ఏంటి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా దస్తావేజులు ఉండేవి. ధరణికి వచ్చినాక ఏమైందంటే అది ఒక ఫార్మాట్కి వచ్చేసింది, అలా అమ్మిటైన కొనిటైన వివరాలు, భూమి వివరాలు తప్ప ఇంకేం చరిత్ర ఉండదు దాంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు. టైటిల్ వివాద పరిష్కారానికి ఇది ఒక చిక్కుగా మారింది, దీన్ని మార్చాలని. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, మీ దస్తావేజ్ మీరే రాసుకోవచ్చు, మీరు కావాలంటే ఫార్మాట్ వాడుకోవచ్చు, లేదా మీరు కావాలంటే మీ దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది ఒక మార్పు. రెండో మార్పు ఏంటంటే, ధరణి ఉన్నప్పుడు ఒక మ్యూటేషన్ జరిగిపోయింది, మీరు నాకు అమ్మారు, వెంటనే మ్యూటేషన్ అయిపోయింది. అసలు మీరు ఆల్రెడీ ఇంకొకరికి అమ్ముంటారు, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోలే, మీ పేరు కొనసాగింది, మీరు వచ్చి అమ్మేశారు, నా మ్యూటేషన్ మీద ఇప్పుడు అభ్యంతరం ఉంది. మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు ధరణిలో.